మహేష్, ఇన్స్టాగ్రామ్ వాడతాను సార్. వాడతాను సార్. దేనికి వాడతావు? జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? కొన్ని న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతాను సార్. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఛానల్స్ కావాల్సినవి ఇవి వాడుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను సార్. వీడియో రీల్స్ అయి చూస్తూ ఉంటాను సార్ రెగ్యులర్గా. తర్వాత కొన్ని మూవీస్ సంబంధించి అవి కూడా చూస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ వల్ల ఎప్పుడన్నా నీకు లాభం ఉందా, నష్టం ఉందా? నేనైతే ఫాలో అవుతున్నాను సార్. దానివల్ల ఇబ్బంది అయితే ఇంతవరకు ఎప్పుడు లేదు కదా. కానీ నేను అనాథరైజ్డ్గా అనవసరంగా ఎవరిని కూడా ఫాలో అవడం కానీ, ఎవరికైనా రిక్వెస్ట్ పెట్టడం కానీ ఎవరికి ఏం చేయలేదు సార్. ఓకే. ఇప్పుడు మీ పాప బర్త్డే ఉందన్నావు కదా, మరి డ్రెస్ అలాంటిది ఏమైనా కొంటున్నావా? కొంటాను సార్. ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్స్ వస్తాయి కదా, మంచి డ్రెస్ మెటీరియల్స్ అని, లేకపోతే డ్రెస్సెస్ అని, లేకపోతే పిల్లలకి టీ షర్ట్లు అని, లేకపోతే కొన్ని గ్యాడ్జెట్స్ అని కొన్ని లింక్స్ కనపడుతూ ఉంటాయి కదా. ఎప్పుడన్నా ఆ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఎప్పుడన్నా ఓపెన్ చేసావు? ఫేస్బుక్లో ఓపెన్ చేశాను సార్. లింక్ ఓపెన్ చేశాను సార్. యాడ్స్ లింక్ కాదు సార్, యాడ్స్ మామూలుగా వస్తాయి కదా సార్, ఫొటోస్ లాగా. అవి ఓపెన్ చేసి చూశాను సార్ 2-3 సార్లు సైట్లు. సైబర్ క్రైమ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో చాలా వరకు ఈ కామర్స్ ఫ్రాడ్లే ఎక్కువ ఉంటున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఏదో డ్రెస్ కొందామని, టీ షర్ట్ కొందామని, జీన్ ప్యాంట్ కొందామని, గ్యాడ్జెట్ కొందామని ఆ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళటం, వాట్సాప్ నుంచి వాళ్ళు ఏదో ప్రోడక్ట్ వాళ్ళకి అమ్ముతున్నట్టుగా చెప్పి అమౌంట్ లాగటం, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఐడియా ఉందా నీకు? అవును సార్, ఐడియా ఉంది సార్. ఓకే. మరి అలాంటిది ఎప్పుడు నీకు జరగలేదా? లేదు సార్, అంటే అలాంటిది ఎప్పుడు నాకు రాలేదు సార్. అలాంటిది జరగకుండా ఉండాలి అని అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి నీకు తెలుసా? తెలియదు సార్, పూర్తిగా తెలియదు సార్. సరే, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, కొన్ని బేసిక్ రూల్స్ పాటించినట్టయితే కనుక ఇవి జరగకుండా ఉంటుంది. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకున్నట్టయితే కనుక ఒక కేసు చూస్తే, అతను వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పి ఒక డ్రెస్ ఒకటి పర్చేజ్ చేద్దామని ఇన్స్టాగ్రామ్లో మింత్రాలో చూశాడు, ఫ్లిప్కార్ట్లో చూశాడు. అతనికి కావాల్సిన ఐటెం దొరకలేదు. ఊరికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ సజెషన్స్ వచ్చినాయి. ఈ డ్రెస్కి సంబంధించినవి, ఐటెంకి సంబంధించిన సజెషన్స్ వచ్చినాయి. ఆఫర్లు ఉన్నట్టు 70% ఆఫరు, 80%, 90% ఆఫరు, లిమిటెడ్ ఆఫరు, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. అదే నేను మింత్రాలో చెక్ చేశాను, ఫ్లిప్కార్ట్లో చెక్ చేశాను, ఇన్స్టాగ్రామ్లోకి ఎలా వచ్చిందని అనుకున్నాడు. బట్ ఏదైనా అతనికి కావాలి కాబట్టి ఐటెము నెక్స్ట్ డేనే బర్త్డే కాబట్టి వెంటనే అది లింక్ క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే అక్కడ నుంచి వాట్సాప్కి డైరెక్ట్ అయింది. వాట్సాప్లోకి డైరెక్ట్ అవ్వగానే వాట్సాప్లో ఎప్పుడైతే వాట్సాప్లోకి వెళ్ళాడో అవతల నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టడం, డ్రెస్సెస్కి సంబంధించి కొన్ని పీడిఎఫ్లు పెట్టడం, డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోమని చెప్పడం, ఇతను కూడా సెలెక్ట్ చేసుకోవడం, ఆఫర్ 70%, 90% ఆఫర్స్ ఉన్నాయని చూసి పెట్టడం. దానికి గాను క్యాష్ ఆన్ డెలివరీ కోసం ఇతను అప్లై చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ లేదు, మీకు ప్రోడక్ట్ కావాలంటే మేము డైరెక్ట్గానే క్యాష్ పే చేయాలంటే, సరేలే తక్కువ రేటు కదా అని చెప్పేసి తను నార్మల్గా 500 రూపీస్ పే చేయడం. ఆ విధంగా జరిగిపోయింది. అలా పే చేసుకుంటూ అతను థౌజండ్స్ ఆఫ్ ది రూపీస్ పే చేసాడు తప్ప ప్రోడక్ట్ అయితే రాలేదు. ఆ ప్రోడక్ట్ పంపిస్తున్నట్టు ఒక ఫోటో కూడా పెట్టారు, అన్నీ పెట్టారు. కానీ ఇతన్ని మోసం చేసి డబ్బులు గుంజడం జరిగింది ఇతని దగ్గర. అయితే దీంట్లో ఇలాంటివి నెంబర్ ఆఫ్ జరుగుతూ ఉన్నాయి, చాలామంది జరుగుతాయి. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముందు మనం ఈ కామర్స్ ఏ ప్రోడక్ట్ కూడా ముందు బై చేయొద్దు. దానికి సంబంధించిన లెజిటిమేట్ యాప్ అంటే చట్టబద్ధమైన యాప్స్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న వాటితో మాత్రమే మనం పర్చేజ్ చేయాలి. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, లేకపోతే మింత్రా కానీ ఇలాంటివి ఉంటాయి. అది కూడా లెజిటిమేట్ యాపో కాదో చూసుకోవాలి. లెజిటిమేట్ యాప్ అంటే చట్టబద్ధమైన యాప్ ఎప్పుడు కూడా పైన బ్లూ టిక్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ యాప్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి కూడా వెళ్ళి ఆ వెబ్సైట్ ఏజ్ కూడా చూసుకోవాలి. అది ఎప్పుడు రీసెంట్గా క్రియేట్ చేసిందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నదా, అసలు ఆ వెబ్సైట్ జెన్యూనా కాదో కూడా ఒకసారి చూసుకోవాలి. రేటింగ్స్ చూడాలి. రేటింగ్స్ కూడా ప్రాపర్గా అది జెన్యూన్ రేటింగ్స్ కూడా కాదో కూడా చూడాలి. లేదంటే కనుక వాళ్ళు కావాలని రేటింగ్స్ కూడా పెడుతుంటారు. అలాగే అసలు ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏముంది, అలాగే వాళ్ళకి కస్టమర్ కేర్ నెంబర్ ఉందా లేదా, లేకపోతే జెన్యూన్గా ఉందా లేదని మనకు చూస్తే తెలిసిపోతుంది వెబ్సైట్. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి, అసలు వాళ్ళు ఇచ్చే నేమ్స్ కూడా చాలా తేడాగా ఉంటాయి. సో అవన్నీ ముందు ఒకసారి క్లిక్ చేయడానికి ముందే ఒకసారి థింక్ చేయాలి. థింక్ బిఫోర్ క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్లోకి డైరెక్ట్ ఎప్పుడైతే అయిందో అది ఫేక్. ఎప్పుడు కూడా వాట్సాప్లోకి డైరెక్ట్ చేయదు. డైరెక్ట్ అయిందంటే అప్పుడు వాళ్ళు
లిమిటెడ్ ఆఫర్ పెడతా ఉంటారు. ఈ రోజే క్లోజ్ అయిపోతుంది, 1 అవర్లో అయిపోతుంది అని చెప్పేసి మనల్ని హర్రీ చేస్తూ ఉంటారు. హర్రీ చేసినప్పుడు ఎప్పుడు కూడా బై చేయొద్దు. పైగా ఏదన్నా ఉంటే కానీ క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవాలి తప్ప వాడు స్కానర్ పెడితే మనం వాడికి పెట్టడం అది చేయకూడదు. అలాగే వాడు స్కానర్ పెట్టినప్పుడు కూడా ఆ స్కానర్ కూడా ఎవరో ఇండివిజువల్ పేరు మీద ఉంటుంది, కంపెనీ పేరు మీద కానీ ఏదో షాప్ పేరు మీద కానీ ఉండదు, ఇండివిజువల్ పేరు మీద ఉంటా ఉంటుంది. అలా అలాంటి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మన రూల్స్ కొన్ని చూసుకున్నట్టయితే కనుక ఇలాంటి మోసాలు జరగకుండా ఉంటాయి. లేకపోతే కనుక చాలామంది ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఈ ఐటమ్స్ కొనడానికి అని చెప్పేసి ఫేక్ లింక్స్ క్లిక్ చేయడం, అక్కడ నుంచి వాట్సాప్లోకి వెళ్ళి టెలిగ్రామ్లోకి వెళ్ళి వేల కొద్ది రూపాయలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇదే విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి, ఫ్రెండ్స్కి చెప్పాలి. సైబర్ క్రైమ్ గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కానీ అవేర్నెస్ కానీ ఏది ఉన్నా సరే అందరికీ గ్రూప్స్లో మంచిగా షేర్ చేయాలి. ఏదైనా ఒక పేపర్లో కానీ లేదంటే ఎక్కడైనా ఒక న్యూస్ సైబర్ క్రైమ్ కోసం వచ్చిందంటే ఒకసారి చూడాలి, ఆ సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే రేపొద్దున ఏదో ఒక రోజు నువ్వు నేను అందరం కూడా సైబర్ క్రైమ్ బాధితుడిగా అవ్వాల్సిన పరిస్థితి. బట్ మనకు అవగాహన ఉంటే కనుక దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.